నమస్తే ప్రజెంట్ మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ నివాసానికి సుమారుగా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వ హయాంలో కండక్టర్లుగా డ్రైవర్లుగా పనిచేసినటువంటి వ్యక్తులంతా కూడా గత ప్రభుత్వ హయాంలోనే వీళ్ళ యొక్క జాబ్ని రిమూవ్ చేయడం జరిగింది. మరి ఎందుకోసం రిమూవ్ చేయడం జరిగింది, వీళ్ళందరూ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎందుకు వచ్చారన్నటువంటి విషయాలు కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఎందుకోసం వచ్చింది ఇక్కడికి? జీపీపీ డిపో ఉంది. దేనికోసం వచ్చింది? అబ్సెంటిజంలో పోయింది జాబ్ కావాలి నాకు. చిన్న పిల్లలు ఉన్నారండి, హస్బెండ్ చనిపోయారు. సార్ దయ వల్ల మాకు జాబ్ వస్తే చాలండి, రేవంత్ రెడ్డి సార్ దయ వల్ల. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, దేనికోసం రావడం జరిగింది, మిమ్మల్ని జాబుల నుంచి ఎందుకు రిమూవ్ చేసిండ్రు? ఇక్కడ అబ్సెంటిజం ద్వారా రిమూవ్ అవ్వడం కావాలి. మెదక్ డిపో నుంచి వచ్చాను ఆర్టీసీ కండక్టర్గా. నా ఉద్యోగం నాకు ఇస్తాడనే హామీతోటి రేవంత్ రెడ్డి గారికి. ఎన్ని సంవత్సరాల క్రితం మీ జాబ్? 1.5 year అవుతుంది. ఏమని కారణాలు చెప్తా ఉన్నారు? కారణాలు ఏంటంటే ఆఫీస్ వాళ్ళు తిప్పుకోవడం, వాళ్ళు నిర్లక్ష్యం చేయడంతో ఇక నా ఉద్యోగం నాకు ఆర్థిక ఇబ్బందుల వలన చాలా బాధపడుతున్నాం. సారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మాకు ఇస్తాడని హామీతోని అతని కృప వల్ల మేము ఇంతవరకు రావడం జరిగింది. సార్ మీద నమ్మకంతో మాత్రమే మేము వచ్చినాం. ఆశాజీవిగా కలిసి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని లేదండి, అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఇవ్వడం ఏమంటే ఇప్పుడు సారు మాకు చెప్తే మేము లోపలికి ఎలిజిబుల్ ఇస్తాం అని వీళ్ళు పోలీస్ వాళ్ళు ఆఫీస్ వాళ్ళు. మీరు చెప్పండి, స్టేట్ వ్యాప్తంగా మీరు ఎంతమంది ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు జాబుల నుంచి రిమూవ్ చేయడం జరిగింది, మీరు గత ప్రభుత్వంలో మరి ఏం తప్పులు చేసిందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు, ఎందుకోసం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు తీసేయడం జరిగింది, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని ఎందుకు కలవడానికి వచ్చింది ఇక్కడ? నా పేరు వై ప్రసాద్ అండి, సత్తుపల్లి డిపోలో నన్ను 2022లో రిమూవ్ చేశారు. రిమూవ్ చేయడానికి కారణాలు ఏమిటి అంటే చిన్న కారణాలే. మిషన్ సరిగా పనిచేయకపోవటం ఒకటి, డ్రైవర్లు ఫేటల్ యాక్సిడెంట్లు, ఇంకా చిన్న యాక్సిడెంట్ల వల్ల డ్రైవర్లని కండక్టర్ని ఆర్టీసీ నుంచి రిమూవ్ చేయడం అనేది జరిగింది. అయితే 2023 డిసెంబర్ నాటికల్లా స్టేట్ లెవెల్లో దాదాపుగా 1576 మందిని రిమూవ్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో గతంలో కూడా రిమూవల్స్ జరిగినాయి, కానీ జరిగితే వాటిని రీఇన్స్టేట్ చేసేవారు. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో మాత్రం రీఇన్స్టేట్ చేయడం అనేది జరగలేదు. కారణం ఏంటి అంటే వారు అనుకున్నది ఒకటే, ఆర్టీసీ వ్యవస్థను మొత్తం కూడా వర్కర్స్ని రిమూవ్ చేసి ఆ డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేసి దాన్ని ప్రైవేట్ పరం చేయాలనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ఆ పని చేయటం జరిగింది. అదేవిధంగా అంటే ఉదాహరణకి విఆర్ఏలను వాళ్ళ రద్దు చేసి ఏ విధంగా వివిధ డిపార్ట్మెంట్లో అడ్జస్ట్మెంట్ చేశారో దీనిని కూడా అదేవిధంగా చేయాలి, దీన్ని ప్రైవేట్ పరం చేయాలి అనే ప్రయత్నం వాళ్ళు గొప్పగా చేశారు. కానీ వాళ్ళు మూడోసారి ఓడిపోవడం ద్వారాగా వాళ్ళ ఫలితం అనేది, వాళ్ళ ప్రయత్నం అనేది సక్సెస్ కాలేదు. ఈరోజు మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి, హైదరాబాదు సీఎం గారి ఇంటికి అంటే, సీఎం గారు మాకు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా అందరికీ ఎంతమంది అయితే రాష్ట్రంలో ఉద్యోగాలు కోల్పోయారో ఆర్టీసీలో వారందరికీ మళ్ళీ ఉద్యోగం ఇస్తారనే నమ్మకంతోనే మేము ఇక్కడికి రావటం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతకంటే ముందు జరిగిన ఎలక్షన్ ప్రచారంలో కూడా ఆయన ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. అందువల్ల మేమంతా కాంగ్రెస్కి ఓటేయటం, కాంగ్రెస్ కార్యకర్తలుగానే మేము అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ ఆర్టీసీకి కార్మికులు అందరూ కూడా రిమూవ్ అయిన వాళ్ళు ప్రత్యేకంగా కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసి మేము వారిని గెలవటంలో, సీఎం అవటంలో మా పాత్ర కూడా ఉన్నది అనే విషయాన్ని మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాము. ఇప్పుడు మీకు కనీసం కలుద్దామన్నా కానీ మీకు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కదా, దీన్ని ఏ విధంగా చూస్తారు? అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఇవాళ, ఇంతకుముందు కూడా మేము వచ్చాము. జనవరి 24వ తారీఖు నాడు వస్తే ఆ రోజున పీఓ గారికి మేము కలిసి మెమోరాండం సమర్పించి వచ్చాము. ఆ తర్వాత సీఎం గారికి మేము చెప్తాము విషయం అనేది, మీ సమస్య త్వరలోనే పరిష్కారం అయ్యిద్దన్నారు. ఈ లోపల మరి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ తర్వాత మేము సీఎం గారిని కలవటం అనేది సాధ్యపడలేదు. అందుకే ఎలక్షన్ అయింది కాబట్టి ఈరోజు మేము సీఎం గారిని కలవటానికి వచ్చాము. నమ్మకం ఉంది మాకు, నమ్మకం సీఎం గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద పుష్కలంగా ఉంది. ఆ నమ్మకం ఉండబట్టే మేము జనవరి నెల నుంచి ఇప్పటికు 5 నెలల నుంచి హైదరాబాద్ చుట్టూ కనీసం 15-20 సార్లు తిరిగాము. సీఎం గారి దృష్టికి
ఇంకా పోయిందో లేదో విషయం తెలియదు, కానీ వివిధ మంత్రుల్ని ఎమ్మెల్యేని కలిసి మా బాధను, మా ఆవేదనను, ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోయినటువంటి కార్మికులందరి గురించి మేము మాట్లాడటం అనేది జరిగింది. ఆర్టీసీ సమీక్షలో అన్ని విషయాలు మంత్రులు కూడా వారికి తెలియజేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఉద్యోగాలు కల్పిస్తారనే ఆశతోనే ఉన్నాం మేము. సంబంధించినటువంటి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ని ఏమైనా కలిసిందా ఇంతకుముందు ఎప్పుడైనా? పొన్నం ప్రభాకర్ గారిని కూడా మేము మార్చి నెలలో కలిసాము. మేము మెమోరాండం సమర్పించాము, చూద్దాం వీళ్ళు రండి అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మేము ఆయన్ని కలవలేకపోయాము. మళ్ళీ మీరు చెప్పండి, మీరు అప్పుడు ఏం జాబ్ చేసేది, ఇప్పుడు మిమ్మల్ని అప్పుడు ఎందుకు రిమూవ్ చేసిండ్రు? నా పేరు వెంకటయ్య, ఎస్యూ డిపో కండక్టర్గా నేను పనిచేసేవాడిని. అయితే గత ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి మిగతా అందరినీ వివిధ డిపోలలో మరి మానసికంగా అంటే ఆబ్సెంటిజంలో చాలామందిని రిమూవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. యాక్చువల్గా మళ్ళీ మేము అప్పీల్ చేసుకుంటే మరి ఆర్ఎం గారే పరిష్కారం చేసి మరి వాళ్ళకి డిపో అలాట్మెంట్ చేయాలి, ఆ జీవో ప్రకారంగా తప్పకుండా ఉంది. కానీ అట్లా జరగలేదంటే గత ప్రభుత్వం మా మీద కార్మికుల మీద కక్ష కట్టి మరి వాళ్ళని రిమూవ్ చేసి వాళ్ళకు ఆర్ఎం గారే మరి అధికారం ఆయన చేతిలో ఉంది. మరి వారికి 6 నెలల లేకపోతే 1 ఇయర్ ఇంక్రిమెంట్ బ్యాక్ చేసి తప్పకుండా వారికి జాబ్ వచ్చే విధంగా చేయాలి. ఆర్ఎం గారు చేయలేరు. మరి ఆయన మళ్ళీ అక్కడ రిజెక్ట్ చేసే వరకల్లా ఈడీ గారు తను కొందరు వెళ్ళి అక్కడ రిజెక్ట్ అయినరు. అయితే ప్రభుత్వము కాలయాపన చేసుకుంటాం మమ్మల్ని ఆర్టీసీ కార్మికులను మభ్యపెట్టి వాళ్ళను మా జీవితాలను ఖరాబ్ చేసి మా పిల్లలు ఈ రోజు రోడ్డు మీద పడ్డారు. అయితే మేము ముఖ్యమంత్రి గారికి మెమరాండం ఆల్రెడీ మా కార్మికులతో పాటు 5 మంది వెళ్తే 2 అన్నలు వచ్చారు, ఇంకా 3 అక్కడనే సీఎం గారికి వివరించి వారికి మెమరాండం అందజేసి మా ఆర్టీసీ కార్మికులందరినీ సీఎం గారు మా దృష్టిని మా సమస్యను దృష్టికి తీసుకుపోయి మా పరిష్కారం చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు సీఎం గారిని కలవడానికి ఇక్కడ అందరం పెద్ద ఎత్తున రావడం జరిగింది. గతంలో అన్న చెప్పినట్లనే పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాం అక్కడ. మరి వారు ఇప్పుడు విదేశ పర్యటనలో ఉన్నారు. వారు చెన్నారెడ్డి ఆ సార్ గారు ఈరోజు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మరి వారి సమక్షంలోనే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చి మా యొక్క సిబ్బంది, మా యొక్క యూనియన్ కొంతమంది నాయకులు మరి అక్కడ పీఓ గారి దగ్గరతో పర్మిషన్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ సమాచారం కోసమే ఇక్కడ అందరం కూర్చున్నాము. మీడియా మిత్రులకు తెలియజేయని చివరిగా ఏమిటంటే మా యొక్క ఆర్టీసీ కార్మికుల అందరి సమస్యలు మీ సమస్యలుగా భావించి మరి గవర్నమెంట్కు దృష్టికి తీసుకుపోయి ఇంతమంది 1500-1700 కుటుంబాలంటే ఆషామాష కాదండి. మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు మీడియా మిత్రుల ద్వారా, ఎందుకంటే చాలా సమస్యలు సాధ్యమైన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మా ఒక్కసారి అందరి తరపు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఈ సమస్యను సారవంతంగా. మాది 2020లో పోయింది. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడు. అప్పుడు ఏమైనా కలిసిన మా జాబ్ పోయిందని చెప్పి అప్పుడు ఉన్నటువంటి సంబంధించిన అప్పుడున్నటువంటి రవాణా శాఖ మంత్రిని కలిసాము, ముఖ్యమంత్రిని కానీ కలిసాము. చేస్తామని కాలయాపన చేసుకుంటూ మా సర్వీసులు అందరినీ అందుట్లోనే మేము వారి గవర్నమెంట్ అయిపోయింది. మాకు తీపి కబురు చెప్పి మేము అడిగినామని 44% ఇస్తామని చెప్పి అది ఓన్లీ ప్రకటన కాడికే ఇక్కడ ఉన్నటువంటి మంత్రం పాలాభిషేకాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మా ఆర్టీసీ కార్మికులకు మాత్రం చాలా అన్యాయం జరిగింది. మరి వారికి అందుకే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను అందరినీ ఆదుకుంటాడనే ఒక నమ్మకంతో మేము సార్ గారికి మెమరాండం ఇచ్చి మా యొక్క బాధలు చెప్పుకోవడానికి వచ్చినాము. మీ ద్వారా కూడా మరి గవర్నమెంట్కు మా యొక్క విజ్ఞప్తిని మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నేను డ్రైవర్ చేసేది ఇక్కడ హైదరాబాద్లో చేసినప్పుడు నన్ను వరంగల్ పంపించిన తర్వాత టిమ్ము చేయాలని చెప్పేసాను అనమాట. టిమ్ము చేయాలంటే ఆ టిమ్ము గురించి మాకు ట్రైనింగ్ ఇవ్వలేదు. నాకు వైజాగ్ రూట్లో పంపించారు. నాకు కేసు అయింది, అది దాని సిస్టమ్ గురించి నాకు తెలియదు. దాని గురించి నాకు కేసు రాసిండ్రు, రిమూవ్ చేసిండ్రు, 2 years పక్క పెట్టిండ్రు. నాకు 2019లో అయింది కేసు. నన్ను 2 సంవత్సరాలు హాఫ్ సాలరీ ఇచ్చుకుంటూ సస్పెన్షన్లో పెట్టి 2021లో రిమూవల్ ఆర్డర్ ఇచ్చిండ్రు.
నేను అప్పీల్ చేసుకుంటూ పోయినా. ఆ టైం కాలయాపన చేసిండ్రు, ఎవరికి కూడా రిజెక్ట్ చేసేసిండ్రు అనమాట. ఇప్పుడు దాని గురించే మేము సార్కి కలుద్దామని వచ్చినాం అనమాట. మరి మీరు ముఖ్యమంత్రి గారు ఇంకా కలవలేదండి, ఒక నలుగురిని అపాయింట్మెంట్ దొరకలేదు. మా వాళ్ళు ఉన్నారు లోపల, వాళ్ళకి ఏం చెప్తాడో సారు చూడాలి. మరి ఏంటి అంటే చాలామంది డ్రైవర్లకు ఇదే ట్రిమ్ ఇవ్వడం పంపించడం, వాళ్ళకి ట్రైనింగ్ లేకుండా ఇవ్వడం పంపించడం, ఏం కొంచెం పొరపాటు జరిగినా కూడా తీసి పక్కకి వేయడం. ఇది బాగా కేసీఆర్ ప్రభుత్వంలో ఎవడు ఎగనెస్ట్గా మాట్లాడతాడు. డిపోలో ఎన్ఎంయూ, టీఎంయూ, జేఎంయూ ఉంటాయి, యూనియన్లు ఉంటాయి. వీడు ఎవరితో తిరుగుతున్నాడు. మెయిన్గా కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళు బాగా సెలెక్ట్ చేసి చూసింది ఏంటిదంటే, వీడు ఏ యూనియన్కు సంబంధించిన మనిషి అని చూసి వాళ్ళ యూనియన్కు అనుగుణంగా తిరిగి వాళ్ళ ఆఫీసర్లకు వీళ్ళ అనుసంధానం వాళ్ళకు జోగా వాళ్ళకి వాడు ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళకు ఓకే చేసిళ్ళు. నాకంటే ఎక్కువ తప్పులు చేసిన వాడు 21 టికెట్లు వేసుకున్నానికి కూడా జాబ్ ఇచ్చిళ్ళు వాళ్ళ యూనియన్లో ఉండి పనిచేసేవానికి. మేము ఎన్ఎంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని తీసి పక్కకు దిగి, అది మెయిన్ ఇంపార్టెంట్ జరిగింది. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో అన్యాయం కార్మికులకు మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఆయనకు అనుకూలంగా ఉంటేనేమో జాబ్లో ఉంచి అనుకూలం లేనటువంటి వాళ్ళని ఎన్ని తప్పులు చేసినా, డుమ్మాలు కొట్టినా, ఏం చేసినా కూడా వాడికి ఒక 15-20 రోజులలో మళ్ళీ వాడు డ్యూటీకి వేసాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు వరంగల్ అని నిరూపిస్తా. దానికి మేము ఎన్ఎంయూ వాళ్ళతో తిరగడం వల్ల మమ్మల్ని పక్క పెట్టారు. మెయిన్గా నాకు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మీరు? డిమాండ్ ఏం లేదు సార్, మేము ఒక్కటే కోరేది ఏంటిది, ఇప్పుడు మా డ్యూటీలు మాకు కావాలి. ఇప్పుడు నాకు 2 పాపలండి, నా ఏజ్ ఇప్పుడు 50 years, ఇంకొక 8 years అయితే నేను రిటైర్డ్ అవుతా. మరి ఇప్పుడు నా పాపలకు పెళ్లి చేయాలంటే వాళ్ళకి వాళ్ళ బాపు ఏం చేస్తానని అడుగుతారు. ఏం సమాధానం చెప్పాలి? మానసికంగా బతకలేక చావాలా బతకాలా, ఇంకో పని చేయడానికి కాళ్ళు చేతులు కూడా. అది మెయిన్గా మేము అడిగేది. రేవంత్ సార్కి నేను ఒకటే విన్నవించేది, నా లెక్క ఉన్నవాళ్ళు మా ఎంతోమంది ఉన్నారు ఈ కార్మికులలో. లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, ప్రతి వ్యవస్థలో ఉన్నారు. కావాలని ఎవరు తప్పు చేయరు. కేసీఆర్ చేయలేదా? కేసీఆర్ ఎన్ని తప్పులు చేసిండు అంటే వాళ్ళ దాంట్లో రాజకీయ నాయకుల దాంట్లో వాళ్ళ దాంట్లో ఎన్ని చేసినా కూడా ఎవరు పట్టించుకోరు. మన లాంటి వాళ్ళు చిన్న పొరపాటు కావాలని ఎవరు చేస్తారు. అది తెలియక మాకు జరిగిన దాన్ని సరిదిద్దాలి. ఒక ఇంక్రిమెంటా, 2 ఇంక్రిమెంట్లా, 3 ఇంక్రిమెంట్లా వాడి తప్పుకు అనుగుణంగా తీసేసి మళ్ళీ ఇవ్వాలి జాబు. 6 నెలల 3 నెలల పక్క పెట్టేసాలి. 6 నెలల్లో కూడా నాది ఏంటిది ఎంక్వైరీ చేయకుండా 2 సంవత్సరాల దాకా పక్కకు నన్ను సస్పెన్షన్లో ఉంచి కావాలని అప్పుడు నాకు రిమూవల్ ఆర్డర్ ఇచ్చారు. అదే నాకు 5-6 నెలల రిమూవల్ ఆర్డర్ ఇచ్చే ఉంటే నేను కోర్టుకు పోయేటోడిని. 2 years ఎందుకు ఇచ్చారు నాకు? నా లెక్క ఇట్లా పక్క గురించి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇవన్నీ మేము ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవాలనే ఆలోచనతో వచ్చినాం. అందరం మెమోరాండం ఇవ్వడానికి పోయినాం, కానీ ఆశాభావంతో ఉన్నాము. మీరు చెప్పండి, మీరు ఇంతకుముందు ఏం పని చేసేది? డ్రైవర్ ఖమ్మం డిపో మాది సార్. నేను డ్రైవర్ చేస్తానండి. 28 సంవత్సరాలు డ్యూటీ చేస్తాను. ఎలాంటి రిమార్కు లేదు. మేము తాగకముందే తాగినామని తప్పు మిషన్లు పెట్టి మమ్మల్ని మెడికల్ పంపించన్న డిఎం గారు కానీ ఆర్ఎం గారు కానీ మెడికల్ పంపించకుండా నానా ఇబ్బందులు పెట్టి ఇది కౌన్సిలింగ్ అని అదని ఇదని కాలయాపన చేశారు. ఇప్పుడు 8 నెలలు, నాకు 6 నెలలే ఉంది రిటైర్మెంటు. నాకు 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి, ఇల్లు లేదు, ఏమి లేదు, బాధల్లో ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు ఏమొద్దు, తర్వాత మేము మా పిల్లలు చదువుకుంటాం అని మేము నొప్పి చూస్తాను. 28 సంవత్సరాలు నౌకరీ చేసిన ఎప్పుడు కూడా మీకు రిమార్కు లేదు. తాగిళ్ళు అన్నటువంటి ఉద్దేశం. ఇప్పుడు మిమ్మల్ని రిమూవ్ చేయడానికి కారణం ఏంటి? మీరు డ్రింక్ చేసిన అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా. 0 వచ్చింది గంటలో, 1 గంటలో 76% వాళ్ళు చెప్పారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే 0 వచ్చింది. నన్ను మెడికల్ పంపించండి, హాస్పిటల్ పంపించండి, ఎక్కడ పంపినా ఆర్ఎం గారిని అడిగినా, డిఎం గారిని అడిగినా, అప్పటికప్పుడు వెళ్ళి ఎవరు అడిగినా ఎవరు స్పందించలేదయ్యా. చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం అయ్యా, ఆ ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేశారు? అప్పుడు ఆర్టీసీనే తీసేయాలి.
అనే కోరికతోని చిన్న 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 తప్పులతో బయటికి పంపించాలనే ఆలోచనతో చేశారు. చేసి కాలయాపన చేసుకుంటూ వస్తే మేము అనుకున్నాం ఎట్లా ఇంటికి పంపించాలి అయినను కేసీఆర్ను అనుకొని మేము రేవంత్ రెడ్డి గారికి మన కాంగ్రెస్ పట్టగా మేము జెండా పట్టుకొని తిరిగి రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకొని మేము పాదపడుతున్నామయ్యా. మాకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము పాదపడుతున్నాం. మేము ఖమ్మం నుంచి డ్రైవర్ చేస్తాను. ఖమ్మం డిపోలో నేను ఎట్లా పొద్దున్న 6:25 డ్యూటీకి వచ్చానండి. డ్యూటీకి వస్తే బ్లీచ్ పెట్టి నన్ను ఊదిచ్చారు. ఊదితే నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు మందు అలవాట్లేదు. నేను ఏం చేసినంటే మళ్ళీ ఎమ్మటే సిఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. సిఐ గారు ఏం చేసిండు, అర్ధగంట ఆగొత్తనని వచ్చి మళ్ళీ నన్ను అడిగిండు, ఎంతమంది మందు తాగినవా, రాత్రి తాగినవా ముందు అని అడిగిండు. అసలు మందే తాగలేదన్న. మళ్ళీ అర్ధగంట ఆగిన తర్వాత డిఎం గారు వాళ్ళిద్దరు మాట్లాడుకొని మళ్ళీ నన్ను 2వ తడ ఊదిచ్చారండి. 2వ తడ ఊదితే 0 వచ్చింది. ఫస్ట్ 42 వచ్చింది. ఫస్ట్ 42 వచ్చింది. 2వ తడ గంట తర అంటే 6:59 ఫస్ట్ ఊదిన. మళ్ళీ 7:59 వాళ్ళు మాట్లాడుకొని గంట సేపట్లో ఎటుకైనా సాంబయ్య గారు, సిఐ గారు, డిఎం గారు వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ నన్ను 2వ తడ ఊదిచ్చారు. 0 వచ్చింది. 0 వస్తే నేను సిఐ గారిని అడిగిన, సార్ మరి 0 వచ్చిందిగా ఏం సార్ అంటే డిఎం గారితో మాట్లాడదామని అన్నాడు. మాట్లాడుతుంటే మధ్యాహ్నం దాకా చదివారు సార్. చదివిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం తర్వాత నేను డిఎం గారిని కలవన్నాను. డిఎం గారిని కలిస్తే రవి విజిలెన్స్ వాళ్ళది అని అన్నారు. అని అంటే నేను అదే సార్ మరి 2వ 0 స్లిప్ చూపెట్టలేదు సార్ వాళ్ళు. 2వ తడ వచ్చిన స్లిప్ ఫస్ట్ 42 చూపెట్టారు. 2వ తడ వచ్చింది అసలుకి 0 స్లిప్పే చూపెట్టలే ఎంక్వైరీలు కానీ దేంట్లో అయినా సరే. అయితే నన్ను ఇప్పుడు 9 నెలలు అయింది సార్ నన్ను రిమూవ్ చేసి. దానివల్ల సార్ ఇంతవరకు 9 నెలలు అవుతుంది. ఇంతవరకు మాకు యాక్సిడెంట్ లేవు. నేను రిటైర్మెంట్ దగ్గర 2 సంవత్సరాలు ఉంది. ఆ పాత మిషన్ పెట్టి మమ్మల్ని ఏడిపించి నా పిల్లలు చిన్నవాళ్ళు పెళ్ళిళ్ళకి వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎట్లా చదవాలి, అట్లుంది మా పరిస్థితి. అన్ని తప్పుడు మిషన్లు చూడండి. ఊదిన సంబంధించింది ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ లో మీరు పట్టుబడ్డటువంటిది. 76 వచ్చింది. 76 ఫస్ట్ టైం 76 వచ్చింది ఇది. దాని తర్వాత పోలీస్ స్టేషన్కి వస్తేనేమో 0 చూపెడతా ఉంది. అంటే ఇది ఒక కక్ష కట్టి ఒక వాళ్ళ ఏదైతే అప్పుడున్నటువంటి గవర్నమెంట్కు అనుకూలంగా లేనటువంటి వాళ్ళని టార్గెట్ చేసింది అనేది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆరోపణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించింది కూడా చూసుకోవచ్చు. ఆర్టీసీ వాళ్ళు పెట్టినటువంటి బ్రీత్ ఎనలైజర్ ఏదైతే ఉందో దాంట్లో 70 చూపెడితే పోలీస్ స్టేషన్కి పోయి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే దాంట్లో 1 అవర్లోనే 0 చూపెట్టినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇవే ప్రూఫ్లను ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా చూపెడతా ఉన్నారు. చెప్పండి. అసలు విషయం ఏంటంటే తెలంగాణ వచ్చినప్పుడు మేము చాలా కొట్లాడినాము. తెలంగాణ తెచ్చుకున్నాము, కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసినాము. 5 సంవత్సరాలు అన్ని మంచిగానే చేసిండు. 5వ సంవత్సరం ఇంకోసారి గెలిచినప్పుడు సెకండ్ టర్మ్ నుంచి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని, డిపార్ట్మెంట్లను కుదించాలి, కొన్ని ప్రైవేట్ చేయాలి. ఆర్టీసీకి చాలా ఆస్తులు ఉన్నాయి. మెల్లిగా ఇప్పుడు నాది 2019 కేసు అయింది. నాది టికెట్ మిస్సింగ్. మీరు కండక్టర్ చేసిన నేను టికెట్ మిస్సింగ్ అంటే ఇప్పుడు ఇస్తున్నది మాన్యువల్ కాదు, మిషన్లతో ఇస్తున్నాం. మిషన్ అన్నాక టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. అది రాలేదని చెప్పి ప్రింట్ రాలేదని రాసేసినాము. ఒకటేసారి రిమూవ్ చేసిన. ఇంతకుముందు గతంలో 10 years నా సర్వీసులో ఒక్క కేసు లేదు, ఒకటి లేదు. ఒకటేసారికి మమ్మల్ని 3 నెలలు సస్పెండ్ చేసి తర్వాత రిమూవ్ ఫర్ సర్వీస్ చేసారు. మళ్ళీ ఇంకోటి మాకు 3 అప్పీళ్ళు ఉంటాయి. ఆ అప్పీళ్ళు కూడా ఇవ్వలేరు. లాస్ట్కి మేము ఎండీ గారి దగ్గర ఎండీ గారు ఏమున్నది, మీ 3 అప్పీళ్ళు అయిపోయినాయి, మీరు ఏమైనా చేసుకోండి. ఏమైనా కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్తే కేసీఆర్ గారు కోర్టుకు అల్టిమేటం ఇచ్చారు. మాకు లీగల్ సెల్ ఉంటాయి ఆర్టీసీలో. వారికి ఏమని ఇచ్చారు లాయర్లకు, మీరు కోర్టుకి వెళ్ళొద్దు, కేసులు వాదించొద్దు. మా లాయర్లు చెప్పారు, మీ లాయర్ అవసరం, మేమేం వాదించాలి, మా కోర్టులలో ఉన్నాయి. గవర్నమెంట్ మార్చింది మేమే. ఎందుకోసం మార్పు అవ్వాలంటే మార్పు వచ్చింది. రేవంత్ రెడ్డి గారన్నా మా సమస్యలు తెలుసుకొని, అందరికి ప్రజాప్రభుత్వం ఉన్నది కాబట్టి పబ్లిక్ అందరికీ ఉచితాలు ఇస్తున్నావు, సంక్షేమ పథకాలు ఇస్తున్నావు. మా ఉద్యోగులు మాకు ఇవ్వండి, మేము పని చేసుకున్నాం, మాకు ఉచితం ఇవ్వమని అడుగుతలేము. మా ఉద్యోగులు మాకు ఇప్పించాలని కోరుకోవడానికి ఇంత దూరం వచ్చినాం. జనవరి 24 వచ్చినాము. ఆ రోజు మాకు గెలవలేడు, మెమోరాండం తీసుకున్నారు. ఈ రోజు వచ్చినాము. మా ప్రతినిధులు వేరు, మరి కలుస్తారా, మాట్లాడితే ఏముండదు. కానీ సానుకూలంగా స్పందించి అందరికీ తెలంగాణలోని 97 డిపోల్లో చాలా సమస్యలు ఉన్నాయి. చాలామంది అనగా 1500 పైచీలకు ఉద్యోగస్తులు ఇలా బజారున పడ్డారు. సస్పెన్షన్ కాదు, అది రిమూవల్ అంటే తోసేయడమే. మళ్ళీ ఉద్యోగం ఉండదు, ఏముండదు. ఇంకా వేరే డిపార్ట్మెంట్లలో అంటే తీసుకుంటారు ఏ రకంగా సగం ఉద్యోగం సగం జీతం కట్టి. ఇప్పుడు ఆర్టీసీ బాగానే లాభాలు నడుస్తూ ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి కానీ సంబంధించిన మంత్రి ఇంకోటి లాభాల్లో ఉన్నది. కొత్త నోటిఫికేషన్ 3000 పోస్టులు తీసుకుంటామంటారు కదా. 3000 కాదు 30,000 తీసుకోండి, ఉపాధి కల్పించండి. కానీ ముందు మమ్మల్ని తీసుకున్న తర్వాత వాళ్ళు తీసుకోండి. ఉన్నవాడిని నూకేసి కొత్త వాడికి ఇస్తా అంటే ఎట్లుంటుంది చెప్పండి. ఇప్పుడు మేము మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఒక్కొక్కరు 20 సంవత్సరాల కానీ కూడా మీరు చేసిన 20 ఏళ్ళు, నేను 12 13 సంవత్సరాలు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. ఇప్పుడు నా సరే 6 ఏళ్ళు 16 ఏళ్ళు
ఒక్కొక్కరు రిటైర్మెంట్ దగ్గర వచ్చినట్టు ఎన్నేళ్ళు ఉంటాయి. ఇప్పుడు దాదాపు మా ఇప్పుడు మీరు రిమూవ్ అయినందులో ఇందులో ఇప్పటికే 100 మంది వరకు రిటైర్మెంట్ అయిపోయింది. ఏజ్ వాళ్ళు అయిపోయారు, కేసుల్లో రిటైర్మెంట్ అయిపోయారు. ఈ ఉన్న వారికన్నా తీసుకొని ఒక 1000 మంది అని ఉంటారు కదా, 1000 మంది తీసుకొని ఇంకా 2000 పోస్టులు మీరు తీసుకోండి అద్దనట్లే. కానీ ముందు మమ్మల్ని తీసుకొని మీరు ఎవరికి తీసుకోవద్దంటలేము అని రేవంత్ రెడ్డి గారికి మొరబెట్టుకోండి వచ్చినాం. ఓకే, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిన? మాది సిద్దిపేట సార్. మాది జాబ్ చేసింది, ఎందుకు రిమూవ్ చేసింది మీరు? మేము ఇదే కండక్టర్, నేను అకింపేట్ డిపోలో కండక్టర్ను. అయితే నేను బస్సులో ఏమైపోయిందంటే ఎల్బీనార్ రూట్లో ఫుల్ రష్ ఉంటుంది అనమాట. దాంట్లో ఏమైపోయింది, టికెట్లు ఎక్కిన వాళ్ళు చాలామంది రష్ ఉంటే అందరి చెక్ చేస్తాము. కానీ కాకపోతే ఏంటంటే కొంతమంది అక్కడిక్కడ అలా చేయాలని చేస్తారు. ఆ టికెట్లతోని ఉల్టా వచ్చారు రిటర్న్. దాన్ని రీఇష్యూ అని చెప్పి డిఎం గారు కూడా చెప్తే వాళ్ళ యాజమాన్యం ఎట్లుంటుంది అంటే మొత్తం వాళ్ళ టీటీఏలకే ఉంటారు సపోర్ట్, మన దిక్కు ఉండరు కార్మికులు. ఎన్నిసార్లు ఇట్లా మిస్టేక్ అయింది మీరు జాబ్ చేస్తున్నారు? ఒకటేసారి మొదటి టైం అయింది మిస్టేక్. అయినందుకు డిఎం కూడా పెట్టినా, డిఎం గారు కూడా కొన్ని రోజులు ఆయన కూడా మస్తు బాధపడ్డాను. నేను ఏదైనా మస్తు ఫుల్ ఇన్కమ్ చేసి ఉంటే మంచిగా చెప్తాను. నేను మళ్ళీ డిబిఎంకి పెట్టిన వాళ్ళకి పెడితే తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు ఎవ్వరు మాకు డ్యూటీలు ఇవ్వలే ఎవ్వరిగా. డిబిఎం పెట్టినా, ఆర్ఎంకి పెట్టినా, ఈడీ పెట్టినా ఎవ్వరు ఇవ్వలేదు మాకు. హరీష్ రావు కూడా లెటర్ నేను అలా పంపినా, నీకు జాబ్ వస్తుంది పో అంటే మా ఈడీ సాబ్ కూడా నీకు జాబ్ పక్కా నీకు వచ్చింది పో ఇంటికాడికి అంటే ఆయన డిస్మిస్ వచ్చింది కేసు. ముంగడ అనుకోవాలి. ఇలా గత ప్రభుత్వం ఏంటంటే ముంగడ మంచిగా నవ్వుకుంటా గట్టిగా అనుకోవాలి, వెనకకెళ్ళి వెన్నుపోటు ఓడవాలి. ఇది పరిస్థితి ఆర్టీసీలో. పోయిన ప్రభుత్వంలో జాబులు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 4-5 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వంలో ఎవరికైనా జాబులు పోయినటువంటి ఇల్లు ఎవరైనా పోలేదు సార్. ఇల్లు పోయినాక ఇప్పుడు లిఫ్ట్లు ఇస్తారు. ఇప్పుడు ముందు అధికారులు అప్పీలు పెడితే సార్ అప్పీలు పెడితే లిఫ్ట్లు ఇస్తుండే. లిఫ్ట్లు ఇచ్చేది ఉన్నది రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ లో ఎక్కినాం మేము. కాంగ్రెస్ గవర్నమెంట్ లో పోస్టులు పడ్డాయంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో పడుతున్నాయి. కేసీఆర్ గవర్నమెంట్ రిక్రూట్మెంటే లేదు, ఉన్న తీసేసుడే. కేసీఆర్ గవర్నమెంట్ లో ఒక్కటి రిక్రూట్మెంట్ లేదు. ఆర్టీసీ మీద ఎట్లా అగ్గిపో కన్ను. ఇక ఆయన మొదట ఆయన ఉన్నట్టు ఇక కింద వాళ్ళు ఎట్లుంటారు అట్లే ఉంటారు. ఇక వాళ్ళకు చెప్పేటోడే కదా, ఒక్క రిక్రూట్మెంట్ లేదు, ఒకటి అది లేదు. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి రిక్రూట్మెంట్ చేసిందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రిక్రూట్మెంట్ చేస్తాడు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే కరుణించుడు ఉంది. అప్పుడు ఫస్ట్ వాళ్ళు కరుణించారు, తర్వాత వీళ్ళే జాబులు ఇచ్చిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మీరు విన్నవించాలి. సామరస్యంగా మళ్ళీ ఇప్పటికి కూడా వాళ్ళు స్పందించిన వాళ్ళు వీళ్ళే. మీరు ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రధానమైనది ఏం లేదు సార్. మీరు ఇంకోటి మీకు జాబ్ కావాలనుకుంటా ఉన్నారా? మీరు తొలగించిన కాడ నుంచి ఇప్పటి వరకు మీకు శాలరీ కూడా కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఏమో ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా ఏమి సంపాదించుకొని ఎవరు లేరు సార్. ఇదే జాబుతో ఆధారం మీద ఈ 14 ఏళ్ళు ఏదైనా అప్పు తెచ్చి ఇప్పుడు సిబిల్ స్కోర్ అయితే నేను లోన్లు తీసి సిబిల్ స్కోర్ పోయింది, ఆత్మహత్య చేసుకోవాలి లెక్కకు. ఇప్పుడు ఏదో ఇక వాళ్ళ మా అత్తగారితోనో మా తమ్మునో మా అన్ననో అట్లా ఆదుకున్నట్టుకున్నది. ఇప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే పిల్లలు చదివే పరిస్థితి ఉన్నది. రాత్రి ఇట్లా ఇదే ఉద్యోగం కోసం ఇప్పటికైనా అదే ధ్యాస మీద అదే దాని మీద ఉన్నాం మేము. అదేవిధంగా ఇప్పుడు పాపం చాలామంది ఇప్పుడు 98 డిపోల కార్మికులు కూడా అట్లా వచ్చారు. అదేవిధంగా బాధపడి పాపం నిన్న నుంచి మేము ఇక్కడ రోడ్ల మీద పండుకుంటున్నాం. ఈయనే మాకు సానుకూలంగా స్పందిస్తాడని సారు, మేము రేవంత్ రెడ్డి సార్ కూడా మాది బీఆర్ఎస్ ఫ్యూర్. ఇంకా అయినా కానీ మేము ఓటు లేకుండా కాంగ్రెస్ మేము బీఆర్ఎస్ కు. మీరు చెప్పండి, మీరు ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమైనా కలవడం జరిగిందా? ఏమని చెప్పిండ్రు సార్? మేమైతే లోపలికి వెళ్ళాము. సార్ అయితే కొంచెం బిజీగా ఉన్నారు, సార్ కలవలేదు. పిఏ గారు అయితే కలిసి వాళ్ళ రెస్పాన్స్ ఏంటంటే మీరు లిస్ట్ ఇవ్వండి, మేము డిపోల నుంచి మీ మీద ఎంక్వైరీ చేసేసి ఏదైనా చిన్న ఇష్యూలు చెప్పండి. అంటే లూజు టాక్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారంటే అలాంటిది ఏం లేదు సార్. మేము ఇదే చెప్తున్నాం ఉన్నదే. మేము ఆల్రెడీ ఒక ప్రభుత్వంలో నష్టపోయినాం. ఇప్పుడు మీరు న్యాయం చేస్తారని మేము పొద్దున్న నుంచి 5 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. సరే మేము వెయిట్ చేసినందుకు వాళ్ళు పిలిచారు, మేము వెళ్ళాము, రెస్పెక్ట్ ఇచ్చారు మాకు. మా లీస్ట్ తీసుకున్నారు, లీస్ట్ తీసుకొని ఫోన్ చేసేసి అన్ని డిపోల నుంచి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ డ్యూటీలకు తీసుకోండి అని చెప్పేసి మేము మాట్లాడతాము. మీకు పిఏ గారు చెప్పారు. చెప్పి మీరు వెళ్ళండి, మేము ఏదన్నా ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాం ఫోన్ చేసేసి అని చెప్పేసి అక్కడ నెంబర్ ఇచ్చారు, మీరు కాల్ చేయండి అని చెప్పేసి చెప్పారు. మేము ఏమి ప్రాబ్లం అయితే లేదనేసి అని అన్నారు. మిమ్మల్ని ఎందుకు తొలగించారు? మీరు ఇంతకుముందు ఏం జాబ్ చేసేది? నేను కండక్టర్గా చేసేది
చేసేదాన్ని. నేను యాక్సిడెంట్ అయ్యి కాలు దెబ్బ తగిలి సిక్ చేయడం వల్ల దాన్ని వాళ్ళు ఏంటంటే నువ్వు ఎందుకు సిక్ చేసినావు, డ్యూటీ చేయాలి, నువ్వు డ్యూటీ చేయకుండా ఇన్ని నెలలు సిక్ చేస్తే ఎట్లా అది ఇది అని చెప్పేసి 6 నెలలు అవుతుంది. అయితే నేను సిక్కు ఫిట్ తీసుకెళ్ళి ఇచ్చిన రోజు కూడా నాకు డ్యూటీ ఇవ్వకుండా కూర్చోబెట్టారు డిఎం గారు. కూర్చోబెట్టి నాకు ఆన్ ద స్పాట్లో నాకు లెటర్ల మీద లెటర్లు పంపించేసి రిమోట్ లెటర్ కూడా ఇంటికే పంపించేశారు. నన్ను ఎంక్వైరీ చేయలేదు, మదర్ డిపోలో నన్ను పిలవలేదు, నన్ను ఎంక్వైరీ చేయలేదు, నువ్వు ఆరోగ్యం బాగాలేదు నువ్వు అన్నా కూడా నేను ఆల్రెడీ మళ్ళీ రిటర్న్ కూడా లెటర్ పంపించాను స్పీడ్ పోస్ట్లో. సార్ నా ఆరోగ్యం బాగాలేదు, మీరు నన్ను ఇట్లా టార్చర్ చేయడం కరెక్ట్ కాదు, నేను ఏదన్నా ఉంటే ఫిట్ తీసుకొచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను అని కూడా చెప్పినా కూడా లేదు అని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా నా మీద రిమోట్ లెటర్ పంపించేసి ఇంటికే పోస్ట్ చేసేసారు. దానివల్ల నేను ఇప్పుడు సస్పెండ్లో ఉండాల్సి వచ్చింది. మరి మా పిల్లల పరిస్థితి ఏంది, మేమేంటి, మా ఆర్టీసీ పరిస్థితి ఏంటి, మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టిగా మేము ఇక్కడ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇంకా ఏంటంటే ఆల్రెడీ ఒక ప్రభుత్వంలో మేము అన్యాయం అయిపోయాము, ఇప్పుడైనా వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. చేయాలి కూడా, అంటే నాకు న్యాయం జరిగితే వీళ్ళందరికీ జరిగినట్టే. ఇంకా అందుకని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుకుంటున్నాం. 2004 మొన్న మార్చికే 30వ తారీఖు అంతే. ఓన్లీ అంటే ఒక్క సిక్కు చేసినందుకే నువ్వు ఇన్ని నెలలు ఎందుకు చేయాలి, నువ్వు డ్యూటీ చేయాలని చెప్పి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మీరు రిమూవ్ అయ్యారా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రిమూవ్ అయ్యాము. అంటే వాళ్ళు ఏంటంటే డిఎంలు ఆర్ఎంలు ఏంటంటే బాగా కండక్టర్ల మీద డ్రైవర్ల మీద బాగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. వీళ్ళ వల్ల యూజ్ లేదు. ఏంటంటే టిమ్ డ్రైవర్లు ఎక్కువైపోయారు. వాళ్ళ వల్ల వీళ్ళతోటి ఒకళ్ళని తప్పించినా కూడా మనకి జీతం మిగులుతుంది అనే ఉద్దేశంలోని కండక్టర్ డ్రైవర్లను తప్పియడం జరుగుతుంది తప్ప ఇదంతా ఏం జరగట్లేదు. వీళ్ళు ఏంటంటే పై లెవెల్ వాళ్ళకి తెలియదు కాబట్టిగా ఈ డిఎంలు ఆర్ఎంలే చేస్తున్నారు. మా పొట్ట మీద కొడుతున్నారు, మా ఈప్ మీద కొట్టండి కానీ పొట్ట మీద కొట్టొద్దు. ఇంతమంది ఇలా రోడ్డు మీద నిలబడ్డారంటే, ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాక కూడా నిలబడ్డారంటే ఇది ఎంతవరకు న్యాయం అనేది నేను అడుగుతున్నా. వాస్తవానికి ఏంటంటే ఇంతమంది కూడా వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీలు ఇవాళ మనం ఓట్లు వేస్తేనే కదా గెలిచింది. అయినా కూడా కొద్దిగా ఆర్ఎంఎల్ని డిఎంఎల్ని వీళ్ళు పై అధికారులు కొంచెం దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఏం తెలియదు అనుకుంటా ఉన్నారు మీరు? ఈ విషయం తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు, వీళ్ళు ఆల్రెడీ మాట్లాడి కొట్లాడి ఉండొచ్చు. కాకపోతే అక్కడ ఏం జరుగుతున్నది అనేది వీళ్ళ దృష్టికి తెలియదు వాస్తవానికి. ఎందుకంటే మేము కూడా చెప్తున్నాము, ఈ డిఎంలు ఆర్ఎంలు ఏం చేస్తున్నారు అనేది పెద్దవాళ్ళకైతే తెలియదు. ఇవాళ మేమే పట్టబయలు చేస్తున్నాం. మమ్మల్ని వాళ్ళు బాగా టార్చర్ చేస్తున్నారు. ఒక లేడీస్ని ఎట్లా మాట్లాడాలో తెలియకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఆర్ఎం డిఎం ఒంట్లో బాగాలేదు సార్, మా ఫ్యామిలీ పరిస్థితి ఇది అని చెప్పినా కూడా చేసే చేయి, లేకపోతే సిక్ చేసుకో, లేకపోతే వదిలేసుకో ఉద్యోగం అని చెప్పి అంత నెగ్లిజెన్సీగా సమాధానం చెప్తున్నారు. పేపర్స్ కూడా మొహం మీద ఇసురుతున్నారు. ఇవన్నీ వీళ్ళకి తెలియదు కదా. మేము ఎంచుకునేందుకు మాకు న్యాయం జరుగుతుంది. టీచర్స్కి జరిగింది, అందరికీ జరిగింది. ఒక్క ఆర్టీసీ వాళ్ళకి ఒక్కరికే నష్టం జరుగుతుంది. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా న్యాయం చేస్తే వీళ్ళని ఎప్పటికీ మేము గుర్తుపెట్టుకుంటాం అని చెప్పేసి కోరుకుంటున్నాం. అది మీరు దేనికోసం వచ్చింది ఇక్కడికి? నేను కూడా మా తోటి కార్మికులతో పాటు నేను పాత్రదారునే. ముందుగా మీ తొలి వెలుగు ఛానల్ ఆయన పేరు రఘు గారికి నమస్కారం, తర్వాత ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు తెలుపుతున్నాం. అన్ని విషయాలు రిటైర్మెంట్ అయినా ఇప్పుడు రిటైర్మెంట్ ఒకటే నెల ఉంది. 2022 నేను డ్రైవర్ చేస్తా. టికెట్ మిషన్ ఇచ్చి టికెట్ కండక్టర్ డ్యూటీ చేయాలి, డ్రైవర్ డ్యూటీ చేయాలి. నాకు దాంట్లో ఏం ఎక్స్పీరియన్స్ లేదు, లైసెన్స్ లేదు. అయినా పో అని అంటారు. టికెట్ ఇచ్చిన ఇవ్వలేదు, డబ్బులు తీసుకున్నావు, టికెట్ లేదని బలవంతంగా రాశారు. అలాంటి నిజము కుదరదు. నేను అబద్ధం ఆడినా, టీటీఏలు అబద్ధం ఆడినా, టికెట్లు ఇచ్చే మిషన్ మాత్రం అబద్ధం ఆడదు కదా. అలా టైమింగ్తో సహా ఉంటుంది. దాన్ని డిఎం గారు కానీ, డివిఎం కానీ, ఆర్ఎం కానీ, ఈడీ కానీ ఏ ఒక్కరు పరిశీలించరు. వారికి అధికారం ఉంది కనుక రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ సరే అని చెప్పి అన్ని విధాలా అప్పీల్ చేసిన ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు చేస్తాడు. ఆర్టీసీ కార్మికుల పక్షాన తండ్రి పాత్ర వహించి అందరికీ న్యాయం చేస్తాడని ప్రతి ఒక్క కార్మికుని ఉద్దేశంలో ఉంది. ఆ నమ్మకంతోనే మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని గెలవడానికి వచ్చినాం. మీరు మీడియా ద్వారా కూడా ఈ కార్మికుల సమస్యలు
ముఖ్యమంత్రి గారికి తెలపాలని మీకు కూడా నమస్కారం చేస్తున్నాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు బాబాయ్? నిజామాబాద్ అండి. నిజామాబాద్. ఏం చేసేది ఇంతకుముందు పని? కండక్టర్. ఏమైంది? చిన్న కేసు వల్ల 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు అయితే నిన్ను రిమూవ్ చేసి ఎందుకోసం రిమూవ్ చేసి? 9 సంవత్సరాలు చేసి అది చిన్న ఆంధ్ర వాళ్ళు నన్ను పట్టుకున్నారు. చిన్న కేసు దాన్ని ఎక్స్ట్రా చేసి ఆర్ఎంఏ ఈడీ పోవడం, కోర్టు కేసు కోర్టు ద్వారా నాకు ఎటువంటి లబ్ధి పొందలేదు. ఇప్పటిదాకా నాకు గవర్నమెంట్ చేసినటువంటి లబ్ధి లేదు. చాలా ఘోరం ఉందండి. అందరు కార్మికులు బాధ ఉందండి. మాకు ఎటువంటి సాయం చేయాలని సీఎం గారిని కోరుతున్నాం. అందరు బాధ ఉందండి. నువ్వురా ఏం పేరు? నీ పేరు? ధర్మాపూర్ సార్. ఎక్కడ ఏం చేసేది నువ్వు ఇంతకుముందు? ఏ డిపోలో చేసి? ఆసిఫాబాద్ డిపోలో కండక్టర్ చేస్తాను సార్. ఏమి లేదు సార్, రేవంత్ రెడ్డి సార్కు దండం పెట్టి కోరుకునే విషయం ఏంటంటే దేవుడి లెక్క మా ఉద్యోగం ఇచ్చి మేము సంసార జీవన యోగం జరుపుకోవడానికి సరిపోతుంది అంతే సార్. మాకు ఒక పని, మా డ్యూటీ మాకు ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చలే? మీరు ఎక్కడ? సరే, ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి. ఏం చేసేది? ఏం పని చేసేది? డ్రైవర్ చేసేదా? ఎందుకు రిమూవ్ చేసింది నిన్ను? అదే నేను డ్రింకింగ్ దాంట్లో రాంగ్ మిషన్లు తీసుకొచ్చి పెట్టేసి ఖమ్మం డిపో నుంచి 12 మందిని రిమూవ్ చేసి పెట్టేశారు. మేము మెడికల్కి పోతే మెడికల్కి డిఎం గారు కానీ ఆర్ఎం గారు కానీ సహకరించుకోకుండా ప్రైవేట్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ తీస్తుంటే ఆ రిపోర్ట్లలో 0 వస్తుంది. మా ఆర్టీసీ దాంట్లో మాత్రం 70, 30, 40 అట్లా చూపిస్తుంది. 10 కార్మికులను అందరం ఒకటే మిషన్లో పోయినాం. ఆ ఒక్క మిషన్లో అందరికి అదే నెంబర్ మీద 10 మందికి వచ్చింది. ఎప్పుడు? ఏ ఇయర్లో? ఈ ఇయర్లోనే. ఈ ఇయర్లోనేనా? 13, 14 కలిపి. మీరేం చెప్తారు? నేను డ్రైవర్గా 2021లో 27 సంవత్సరాల దాకా నేను డ్యూటీ చేసిన. 96 నుండి 21 వరకు చేస్తే 2021లో అనుకోకుండా ఆ డ్యూటీ నాది 2 నెలలు ఆ బస్సును నడపలేదు, అది బ్రేక్ ఫెయిల్ అని తెలిసి పాత డ్రైవర్లు తప్పించుకొని పోతే స్కూల్ బస్సు ఆగిందని బలవంతంగా ఆఫీసర్లు ఫోర్స్ చేసి పంపారు. పోతే ఆ రోడ్ కండిషన్ కూడా బాగాలేదు, అది నాకు తెలియదు. ఒక రూట్లో పోతామని చెప్పి మళ్ళీ రూట్కి పంపించారు. అనుకోకుండా వాళ్ళు కూడా చనిపోయిన వ్యక్తి కూడా ఆ ఏరియా వ్యక్తి కాదు, వేరే నుండి వాళ్ళకు కూడా తెలియకుండా స్పీడ్ బ్రేకర్ మీదకి వెళ్ళిపోయి పడిపోయినరు. పడిపోవడం వల్ల బ్రేక్ డివైడర్ కొట్టుకొని చనిపోవడం జరిగిపోతే అక్కడ మనం 30 ఫీట్ల దూరాన పడితే వాళ్ళు 100 ఫీట్లు పోయిండు డ్రైవర్ అని చెప్పి రాసిచ్చి పోలీసు వాళ్ళు రాసిన దానికంటే మ్యాప్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ఇట్లా ఉంటాయి కావాల్సుకొని ఈ పొజిషన్లో పోలీసు వాళ్ళు వెహికల్ ఇట్లా కరెక్ట్ పొజిషన్లో ఉంటాయి. ఆఫీసర్ చూడు బండి తీసుకుపోయి డివైడర్ ఎక్కించినట్టు ఆఫీసర్ మ్యాప్ డివైడర్ మీద పెట్టి డ్రైవర్ ఇంత దూరం పోయినాను, వాళ్ళు పార్కింగ్లో పెట్టిన బండిని ఇంత దూరం పోయినాను కావాల్సుకొని డివైడర్ మీద ఎక్కినట్టు మ్యాప్ తీసి నాకు కావాల్సుకొని నౌకరి తీసేసి సస్పెండ్ చేశారు. అందుకని 22లో జరిగింది, 22లో 31లో. ఎందుకు మరి మీ మీద ఎందుకు కక్ష కట్టింది అనుకుంటా ఉన్నారు? ఏం లేదు, కేసీఆర్ గారు అన్ని ఆస్తులు ఆర్టీసీ కుదబెట్టేసి రిక్రూట్మెంట్ బంద్ చేసి బస్సులను కొనకుండా సంస్థను అమ్మేయాలన్న ప్రయత్నంలోనే భాగంగానే ఇవన్నీ జరిగినాయి. ఎట్లా అంటే ఒకేసారి తీసేస్తే గొడవలు అవుతుంది అని చెప్పి కొద్దిగా వర్కర్లను తగ్గించి తెలియకుండానే తన సంస్థను తొలగించాలనుకున్నాడు. కానీ ఆయనే తొలగిపోవడం వల్ల ఆ సంస్థను నాశనం చేస్తానని అందరం కంకణం కట్టుకున్నట్టాయి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మేము రిక్రూట్మెంట్ అయింది వైఎస్ఆర్ పీరియడ్లో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ అయినాము. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటేనే ఈ సంస్థ ఆగుతుందన్న ఉద్దేశంతో పోరాటం చేసి తెచ్చుకోవడం జరిగింది. అన్ని సంస్థలను కూడా తండ్రిగా ఆదుకుంటాడు, అన్ని సమస్యలు దృష్టికి తెచ్చిండు. కానీ మా సమస్య కూడా ఆడికి బస్సులకు ఇంప్రూవ్మెంట్ చేసిండు, ఫ్రీ టికెట్ అని ఇచ్చి కలెక్షన్ పెంచిండు, సంస్థ కూడా బాగుపడ్డది. మాకు రిమూవల్ అయిపోయి ఆ ప్రభుత్వంలో రిన్యూవల్ అయిపోయిన వాళ్ళు తీసేసారు. కానీ ఆ ప్రభుత్వం తీసేసింది అనుకోకుండా వీళ్ళు కన్న తండ్రిలాగా మా అందరికీ మాకు నష్టపోయింది. ఆ నష్టాన్ని తిరిగి రాము, అనాథాల లెక్క పిల్లలు చదువులు గిదువులు అనిపోయి ఆగమైన ఇప్పుడు రిటైర్మెంట్ డబ్బులు కూడా అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న ఉద్యోగాలు ఇచ్చి మా సెటిల్మెంట్లు సక్రమంగా అందరం ఒక 1 year 15 నెలలు 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నాము. ఆయనతో రిటైర్మెంట్ అయిపోతే కూడా సెటిల్మెంట్ కూడా ఇవ్వరు ఆఫీసర్లు, కావాల్సుకునే కక్షన్స్ చేస్తారు. కాబట్టి కొద్దిగా డ్యూటీ లెక్కించి మా సెటిల్మెంట్ రిటైర్మెంట్లో అయ్యే అవకాశం కల్పించి మాకు ఒక తండ్రిగా ఆదుకోవాలని అతన్ని వేడుకుంటున్నాము. మేము మీడియా మిత్రులు కూడా మాది ఈ ప్రభుత్వం మీద మేము ప్రార్థిస్తున్నాము, సాయం చేయమని కోరుకుంటున్నాం తప్ప ఎగనెస్ట్ ఏం లేదు. అందరికీ న్యాయం జరుగుతుంది. ప్రభుత్వంలో మార్పు వచ్చింది, 90% మార్పు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 90% వచ్చింది.
ఇంకో 10% మమ్మల్ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసుకొని మమ్మల్ని దృష్టి పెట్టుకొని చేస్తారని ఆయన దృష్టికి తీసుకురావడానికి వచ్చినాము. మీడియా మిత్రులు కూడా సానుకూలంగా ఎగనెక్స్టే కాకుండా సానుకూలంగా స్పందించేటట్టు చేసి మీ ద్వారా మేము ఒక అనాథలు అనుకోని మాకు యూనియన్లు లేవు, ఏమీ లేదు, ప్రజెంట్ కార్మికులమే తప్ప మాకు లీడర్ లేరు. యూనియన్లు అన్నీ తీసేసేయండు, ఎవరు మాట్లాడొద్దని. మాకు ఏ యూనియన్ లేదు. ఇప్పుడు అడుక్కున్న బిచ్చగాళ్ళ కన్నా యూనియన్ ఉన్నది కానీ ఆర్టీసీ కార్మికులకు యూనియన్ లేడు, లీడర్ లేడు. ఎవరు కడుపు తిప్పల కాళ్ళ ఇచ్చిన పిల్లలు మానసికంగా చదువులు మానేసి కూలి పనులకు పోతారు కాబట్టి మా పిల్లలకు చదువులు పెద్ద ఉద్యోగాలు లేకుండా మంచిగా, కానీ పిల్లలు కూలి చేసుకొని అనాథల లెక్క బతకకుండా మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం సీఎం గారిని. మీరేం చెప్తారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఖమ్మం డిపో నుంచి అండి. నేను ఖమ్మం రాజధాని బండి 9:25కి ఖమ్మం నుంచి బయలుదేరుతుంటే 42 టికెట్లు కొట్టిన. 42 టికెట్లు ఒక హాఫ్ టికెట్ ఉంది. హాఫ్ టికెట్ కూకున్న మనిషి పెద్ద టికెట్ మీద కూకోబెట్టుకొని హాఫ్ టికెట్ వల్ల నాకు టికెట్ తీసుకోకుండా ఆ మనిషి ఉండి ప్రజెంట్ టీటీఏలు వచ్చారికి డబ్బులు ఇచ్చేసిన. టికెట్ డ్రైవర్ తీసుకున్నాడు, టికెట్ ఇవ్వలేదు, డబ్బులు తర్వాత ఇస్తానని అబద్ధం ఆడి నా మీద కేసు రాపిచ్చి ఆ రోజు మా అన్నయ్య గారు కూతురు చనిపోయినా కూడా ఇట్లా చెప్పినా ఇదే నాటకాలు ఆడతారు మీరు, ఇది పరిస్థితి మాట్లాడతారు అన్నట్టు కేసు రాస్తే సంతకం పెడతావా లేదంటే సంతకం పెడితే ఆ రోజు ఆ టికెట్ మీద సంతకం పెట్టిన వెంటనే టీటీఏలు కరీంనగర్ టీటీఏలు వదిలిపెట్టకుండా సంతకం పెట్టి ఒక టికెట్ 450 టికెట్కు నా మీద కేసు రాపించి మరీ ఈ ఇబ్బంది పెట్టి చాలా చికాకు చేసి డ్యూటీ ఇవ్వకోకుండా ఆర్ఎం దగ్గరికి పోతే అపీల్ చేసుకుంటే ఆర్ఎం గారు ఇవ్వలేదు, డివిఎం గారు ఇవ్వలేదు. ఇస్తా అనకుండా డెత్ సర్టిఫికేట్ పాప చనిపోయిన డెత్ సర్టిఫికేట్ కూడా పెట్టిన. ఆ రోజు అదే రోజు డేట్లో డెత్ సర్టిఫికేట్ పెట్టినాక కరీంనగర్ డివిఎం గారు ఆర్ఎం గారి దగ్గరికి పోయినా ఆర్ఎం గారి నుంచి ఈడీ గారి దగ్గర పెట్టినా. ఈడీ గారి దగ్గర పోయి ఈడీ గారు ఎలక్షన్లు కాకముందు ఈడీ గారు ఇస్తారంటే సార్ దండం పెట్టి సార్ పాప చనిపోయింది, ఇది సార్ నేను టికెట్ డబ్బులు తీసుకోలేదు సార్ మర్చిపోయినా పాప చనిపోయిందని కూడా చెప్పిన. టీటీఎల్ బలవంతంగా రాశారు, సంతకం పెట్టమన్నారు. పెడితే కాదు ఇది పరిస్థితి ఇది అని టీటీఎల్ సంతకం పెడితే ఇస్తలే ఫోన్ అన్నాడు. అమ్మటే నేను పోయి వచ్చే తెల్లారి ఈడీ గారు ఎమ్మటే కాగితం 2003 ఎలక్షన్ల ముందు 23 కొత్త ఎలక్షన్ 5 నెలల క్రితంలో 5 నెలల క్రితంలో ఎలక్షన్ల ముందే రిజెక్ట్ చేసి పంపిండు. ఎలక్షన్ల కోడ్ ఉంది, నీకు ఏం కాదు, నేను ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తా అన్నాడు. ఎలక్షన్లు అయిపోయినాక ఇవ్వలేదు. పోయిన వెంటనే వారం రోజులు రిమూవల్ ఆర్డర్ ఇంటికి అమ్మటే పోస్ట్లో పంపించాను. అది వీడి గారు. ఇది పరిస్థితి. 42 టికెట్లు కొట్టినా అసలు బస్సులో ఉండేది కెపాసిటీ 40 టికెట్లు. 40 టికెట్లో 2 టికెట్లు ఎడగూకుంటే హాఫ్ టికెట్ కొడితే హాఫ్ టికెట్ మనిషిని దాని మీద సీట్ ఫుల్ టికెట్ ఆయన కూకోబెట్టుకొని ఉన్నాడు. కూకోబెట్టుకొని ఉంటే బస్సులో 40 మంది ఉన్నారు. 2 టికెట్లు టిమ్లో ఉన్నాయనుకున్నా 42 బరాబర్ ఉన్నాయన్న వారికి అతను టికెట్ తీసుకోలేదు. ఆ లోపలనే కేసు రాసుకొని డైరెక్ట్ నా కాడికి వచ్చి ఇది పరిస్థితి. ఆ డ్రైవర్ పక్కన ప్యాసింజర్ ఏం చెప్పారు, కేసు రాయండి, డ్రైవర్ మీద పోయిద్ది, నీకేం సంబంధం లేదు, కేసు అతనికి అయితే డ్రైవర్కి సంబంధం నీకేంది, అతనికి అయితే ఫైన్ యాత్రకి ఈయన యాత్రని వదిలిపెట్టుకుని అది కాకుండా నా కాడికి వచ్చి సంతకం పెడతావా లేదన్నా కూడా పాప చనిపోయింది అన్నా కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా సంతకం పెట్టిండ్రు. ఆ రోజే పాప చనిపోయింది. 8వ తారీఖే జరిపోయింది. చనిపోయిందంటే ఇదే నాటకాలు ఆడతారు. కేసు టీటీఎల్ పెడతావా లేదా, ఈ డ్రామాలు తింగుతారు లేదని అనవసరంగా మాట్లాడి చికా చేసి రిమూల కేసు రాసిపోయారండి. అది జరిగిందండి. నాది ఖమ్మం డిపో. మా జాబ్ మాకు కావాలని కోరు. పిల్లలంతా రోడ్డు మీద పడ్డాము. మా పరిస్థితి ఇబ్బంది ఉంది. అప్పులు పాలైనాం, బ్యాంకులో లోన్లు తీసుకున్నాం, కట్టలేకపోతున్నాం. ఈఎంఐలు పరిస్థితి ఇబ్బంది పడి పాపకు 10-15 లక్షలు పెట్టిన అప్పులు పాలైనా మళ్ళీ కొంచెం ఉద్యోగం మాకు ఇప్పచ్చాను అని కోరుకుంటున్నాం అండి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఇది పరిస్థితి. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్కన ఆర్టీసీ కార్మికులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆర్టీసీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలి, ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులని వాటి అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలన్నటువంటి ఒక దురుద్దేశంతో మమ్మల్ని యొక్క ఆర్టీసీకి సంబంధించినటువంటి యూనియన్లు లేకుండా ఆర్టీసీ కార్మికుల యొక్క జీవితాలతో ఆడుకోవడం జరిగింది. చిన్న మిస్టేక్స్, ఒక టికెట్ మిస్ అయినందుకు, మరో పక్కన ఆ రాంగ్ అయినటువంటి ఏదైతే బ్రీతింగ్ ఎనలైజర్ ఏదైతే ఉంటుందో ఏదైతే తాగినటువంటి ఆ టెస్ట్ చేసేటువంటి మిషన్ కూడా రాంగ్ మిషన్లు పెట్టి వీళ్ళని తొలగించింది అన్నటువంటి ఆరోపణలు, మరో పక్కన యాక్సిడెంట్కి సంబంధించినటువంటి కొన్ని కేసులని, అంటే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1550 మందిని మరి గత సర్కార్ 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్కార్ వీళ్ళని అందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా తీసేసింది అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరో పక్కన ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేస్తాడు. గతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు సైతం ఆర్టీసీలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఉద్యోగాలే, ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎక్కడ కూడా
గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫిల్ చేసినటువంటి దాఖలు లేవు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది. మరొక పక్కన టీఆర్ఎస్ పార్టీ వీళ్ళ జాబులన్నింటినీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. వీళ్ళు రిమూవ్ చేసినటువంటి జాబులను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి వాళ్ళు సానుకూలంగా మేము పనిచేయడం జరిగింది. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి మేము సపోర్ట్ చేయడం జరిగింది. మరో పక్కన ఆర్టీసీ కార్మికులను ఇంకా భర్తీ చేస్తాం, కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తాం, 3000 ఉద్యోగాలు అని చెప్పేసి ప్రభుత్వం ఒక పక్కన చెప్తా ఉంది. మరో పక్కన మేము ఉన్నటువంటి 1500 మంది మేము ఉన్నాం, 1500 మందిని మమ్మల్ని విధుల్లోకి తీసుకొని తదుపరి ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా ఫిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి ఏదైతే 20-25 సంవత్సరాల నుంచి వీళ్ళు జాబ్లు చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న మిస్టేక్స్ తోటి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రిమూవ్ నుంచి అంటే జాబ్ నుంచి తొలగించిన తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. 1-2 నెలలలో రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసినటువంటి రేవంత్ సర్కార్ మా వర్గాన్ని కూడా, మా యొక్క ఆర్టీసీ కార్మికులను కూడా ఆదుకుంటుందన్నటువంటి ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది, వీళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. అంతేకాకుండా సంబంధించినటువంటి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా దీనిపైన తక్షణమే స్పందించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గణేష్తో అనిల్, హైదరాబాద్.